హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ కౌశల్యం సర్వే ఎగ్జామ్స్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అలాగే ఎక్కువగా ఈ జాబ్స్ అనేవి వీళ్ళకి మాత్రమే వస్తుంది. ఇప్పుడు థర్డ్ షెడ్యూల్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయ్యింది. అంటే డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 19 వరకు ఎగ్జామ్స్ అనేవి చెప్పారు కదా. ఈరోజు కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఆల్రెడీ సచివాలయంకి నెక్స్ట్ షెడ్యూల్ అయితే వచ్చేసింది. అంటే ఫోర్త్ షెడ్యూల్ సంబంధించి లిస్ట్ వచ్చేసింది. ఈ ఫోర్త్ షెడ్యూల్ లిస్ట్ ఎగ్జామ్ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. దీని గురించి జాబ్స్ ఎక్కువగా ఎవరికి వస్తున్నాయి ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడటానికి ప్రయత్నించండి. కౌశల్యం సర్వే ఎగ్జామ్స్ అయితే ఈ రోజుతో ట్రయల్ లిస్ట్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పటి వరకు మొత్తం 1,00,000 మంది అయితే ఈ అసెస్మెంట్ని కంప్లీట్ చేసుకున్నారు. పూర్తిగా ఈ ఎగ్జామ్స్ రాసి కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మండే నుంచి ఫోర్త్ షెడ్యూల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే ఫోర్త్ షెడ్యూల్ సంబంధించి లిస్ట్ అయితే సచివాలయంకి అయితే రావడం జరిగింది. ఆ లిస్టు ప్రకారం ఎగ్జామ్స్ అయితే రాస్తారు. ఇందులో అప్డేట్ ఏంటంటే మెసేజ్ మెయిల్ రాకపోయినా కూడా ఫోర్త్ షెడ్యూల్లో డేటు టైం వచ్చేసి ఉంటుంది. అంటే మీరు క్రియేట్ చేసుకున్నారు కదా ప్రొఫైల్, డాష్బోర్డ్లో అసెస్మెంట్ దగ్గర టైము డేట్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. మీకు ఎలాంటి మెసేజ్ కానీ మెయిల్ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాకపోయినా కూడా అక్కడ మీకు డేటు టైం అనేది మెన్షన్ చేసి అయితే ఉంటుంది. ఒకసారి అది చెక్ చేసుకోండి. అది ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఒకవేళ తెలుసుకోకపోతే ఈ ఎగ్జామ్ డేట్ అనేది మిస్ అవుతారు. అంటే ఈ ఎగ్జామ్ గురించి మెసేజ్ మెయిల్ వస్తుంది అని దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మెసేజ్ మెయిల్ రాకుండానే మీకు డాష్బోర్డ్లో అనేది డేటు టైం అక్కడే మెన్షన్ చేసి ఉంటారు. మెసేజ్ మెయిల్స్ రాని వాళ్ళు ఒకసారి మీ యొక్క డాష్బోర్డ్లో చెక్ చేసుకోండి. మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఉంటారు అంటే డాష్బోర్డ్, అందులో అసెస్మెంట్ దగ్గర టైము డేట్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ మొత్తం కూడా 1 అవర్ ఉంటుంది. ఈ 1 అవర్లో 15 మినిట్స్ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. 45 మినిట్స్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ డేట్స్ మీకు మెసేజెస్ మెయిల్స్ రాకపోయినా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఈ సైట్ అయితే వర్క్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా కౌశల్యం సర్వేలో ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకొని వాళ్ళు ఉంటారు, ట్రై చేయండి. వెబ్సైట్ ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ఆధార్ నాట్ ఫౌండ్ వస్తుంది అన్న వాళ్ళు కూడా ట్రై చేయండి. సర్వర్ అనేది ఫాస్ట్గా ఉంది, ఒకసారి లాగిన్ చేసి ట్రై చేయండి. ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ లాగిన్ అవ్వడానికి ట్రై చేయండి. అక్కడ అసెస్మెంట్లో డే టు టైం కనిపిస్తాయి. మీకు ఎగ్జామ్ ఉంటేనే డే టు టైం కనిపిస్తాయండి. అంటే మీకు మెసేజ్ మెయిల్ రాకపోయినా ఎగ్జామ్ ఉంటే డే టు టైం అనేవి మీ యొక్క డాష్బోర్డ్లో అసెస్మెంట్ దగ్గర కనిపిస్తాయి. ఎగ్జామ్ లేకుంటే నార్మల్గా ఉంటుంది. అసెస్మెంట్ అని డే టు టైం ఉండదు. ఇప్పటికీ చాలామంది మెసేజ్ రాలేదు మెయిల్ రాలేదు అని అంటున్నారు. వీళ్ళు ఒకసారి మీ యొక్క డాష్బోర్డ్లో చెక్ చేసుకోండి. ఇప్పటికీ 1,00,000 మంది ఈ అసెస్మెంట్ని కంప్లీట్ చేసుకున్నారు. ఈ అసెస్మెంట్ 90 రోజుల్లో కంప్లీట్ చేయాలని చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన ఏపీ కౌశల్యం సర్వే స్కిల్ టెస్ట్ ఎగ్జామ్లో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ అన్నీ షార్ట్ లిస్ట్ చేసి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను. చాలామందికి వీటి నుంచే ఈ మోడల్లోనే క్వశ్చన్స్ వచ్చాయి. నాకు వచ్చిన క్వశ్చన్స్ కూడా దీనిలో యాడ్ చేశాను. ఇవే క్వశ్చన్స్ పక్కా వస్తాయండి. అలాగే ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు జాబ్ రికమెండేషన్స్ అండ్ కోర్స్ రికమెండేషన్స్ సంబంధించి వస్తున్నాయి. వాటికి అప్లై చేసుకుంటూ కోర్సెస్ తీసుకోండి. కోర్సెస్ కంప్లీట్ చేస్తే 150 పాయింట్స్ అయితే మీకు యాడ్ అవుతాయండి. అలాగే త్వరగా జాబ్ రావడానికి కూడా యూస్ఫుల్ అవుతుందండి. అసెస్మెంట్ కంప్లీట్ చేసుకుంటే 150 పాయింట్స్ వస్తాయి. అసెస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత డైలీ కౌశల్యం వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే 10 పాయింట్స్ యాడ్ అవుతాయండి. కోర్స్ రికమెండేషన్స్ అండ్ జాబ్ రికమెండేషన్స్ అందరికీ వస్తాయండి. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్రోల్ చేసుకొని కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. కొన్ని కోర్సెస్ అనేవి 12 అవర్స్ ఉంటాయి, 26 అవర్స్ అనేవి ఉన్నాయండి. చూసి అప్లై చేసుకోవాలి. కంప్లీట్ చేస్తేనే సర్టిఫికేట్ అండ్ పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయండి. ఈ కోర్సెస్ తీసుకోవడం వల్ల
మీ ప్రొఫైల్లో ఉన్న రిజ్యూమ్లో యాడ్ అవుతుందండి. త్వరగా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. ప్రెజెంట్ జాబ్ రికమెండేషన్ అనేటివి కొన్ని జాబ్స్ ఎన్రోల్ అవ్వట్లేదు, చూసి అప్లై చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ప్రెజెంట్ డేటా ఎంట్రీ జాబ్స్ అయితే అవైలబుల్లో ఉందండి. చాలా వరకు జాబ్స్ అనేవి ఆన్ సైట్ అంటే కంపెనీకి వెళ్ళి వర్క్ చేయడం అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ రేర్గా ఉన్నాయండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అవి అప్లై చేసుకోండి. చాలామంది పోటీ ఉన్నారండి. ఒక పోస్ట్కి వందల మంది అప్లై చేస్తున్నారు. పోటీ ఎక్కువగా ఉంది. చూసి డైలీ అనేది లాగిన్ అవుతూ జాబ్ ఏమన్నా వచ్చాయా లేదా అనేది జాబ్ రికమెండేషన్స్లో అప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి. రిలీజ్ అయితే చేస్తున్నారు. 4th షెడ్యూల్ సంబంధించి డేట్స్ అయితే రిలీజ్ అయ్యాయండి. సచివాలయం స్టాఫ్ దగ్గరికి అయితే లిస్ట్ అనేది పంపించారు. వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోండి. లేకుంటే మీ లాగిన్ అయ్యింటే అక్కడ డాష్ బోర్డ్లో అసెస్మెంట్ దగ్గర మీకు ఎప్పుడు ఎగ్జామ్ ఉండేది, డేటు, టైము అన్నీ ఇచ్చింటారండి, చెక్ చేసుకోండి. కౌశల్యం సర్వే స్కిల్ టెస్ట్ అనేది 1 అవర్ అనేది ఎగ్జామ్ ఉంటుందండి. అందులో కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అనేది 15 మినిట్స్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ అనేది 45 మినిట్స్ ఉంటుందండి. మొత్తం టోటల్ 1 అవర్ అయితే ఉంటుంది ఎగ్జామ్ అయితే. కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ ఎగ్జామ్ 15 మినిట్స్ ఉంటుంది. అందులో 3 క్వశ్చన్స్ అడుగుతారండి. ఒక్కొక్క క్వశ్చన్కి 30 సెకండ్స్ టైం అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఎగ్జామ్ 45 మినిట్స్ ఉంటుంది. అందులో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ అండ్ సైకోమెట్రిక్ క్వశ్చన్స్ అండ్ టెక్నికల్ క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ అండ్ సైకోమెట్రిక్ క్వశ్చన్స్ అయితే అందరికీ కామన్గా ఉంటాయండి. టెక్నికల్ క్వశ్చన్స్ అయితే అందరికీ ఒకేలాగా ఉండవండి. టెక్నికల్ క్వశ్చన్స్ అయితే మీ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. లైక్ బీకామ్ వాళ్ళైతే కామర్స్ కానీ కంప్యూటర్ సంబంధించి అయితే అడుగుతారు. అలాగే బీటెక్ వాళ్ళకి కోడింగ్ సంబంధించి క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. అలా ఎవరు ఏ సబ్జెక్ట్స్ తీసుకుంటారో వాళ్ళకి దానికి సంబంధించి అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతారు. టెక్నికల్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, కోడింగ్ ఉంటుందా, ఎలా మేడం, బీకామ్ వాళ్ళకి ఎలా క్వశ్చన్స్ అడుగుతారు, ఇలా చాలా డౌట్స్ అనేటివి అడుగుతున్నారండి. వీడియో అయితే చేశాను, డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తానండి. ఇలా డౌట్స్ ఉన్న వాళ్ళందరూ చెక్ చేసుకోండి. ఎలా వచ్చాయి, ఏంటి, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఏంటి అనేటివి అన్నీ ప్రతి ఒక్కటి వీడియోలో అయితే చేశానండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. నాకు అడిగిన క్వశ్చన్స్ అయితే పెట్టానండి. వీడియో చూసి మీ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఇంకా ప్రొఫైల్ అనేది రిజిస్టర్ చేసుకొని వాళ్ళకు కింద లింక్ యాడ్ చేస్తాను, కొత్త వాళ్ళు చూసి రిజిస్టర్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.